ఆర్సీఎంలో ఈ యొక్క రైస్ బ్రాన్ ఆయిల్ మాత్రమే దొరుకుతుంది. వేరే వేరుశనగ కానీ లేదా సన్ఫ్లవర్ కానీ దొరకదు. కారణం ఏంటి అంటే కుకింగ్ ఆయిల్ అన్నిటిలోకి రైస్ బ్రాన్ ఆయిలే టాప్. దీనివల్ల మన శరీరానికి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఈ యొక్క రైస్ బ్రాన్ ఆయిల్ ఆర్సీఎంలో 1 లీటర్ దొరుకుతుంది, 5 లీటర్ దొరుకుతుంది, 15 లీటర్ కూడా దొరుకుతుంది. ఈ యొక్క రైస్ బ్రాన్ ఆయిల్ 4 సార్లు జాతీయ అవార్డులు అందుకుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా 2 సార్లు, అలాగే ప్రతిభా పాటిల్ గారి చేతుల మీదుగా ఒకసారి, అబ్దుల్ కలాం చేతుల మీదుగా మరొకసారి 4 సార్లు నేషనల్ అవార్డు తీసుకున్న ఆయిల్. అయితే సొసైటీలో చాలా మంది అంటారు, నేను వేరుశనగ నూనె వాడుతున్నాను, సన్ఫ్లవర్ నూనె వాడుతున్నాను, ఇంకా చాలా రకాల ఆయిల్స్ అనేవి వాడుతున్నాము అంటారు. కానీ వాడుతున్న మీకు ఒక ప్రశ్న, ప్రతిసారి మీరు ఆ యొక్క ఆయిల్స్ని కంటిన్యూగా వాడగలరా ప్రతి నెల? లేదు, నెల నెల మార్చి వాడాలి, అవునా? నెల నెల మార్చి వాడాలి అనే మాట మీకు వస్తుంది కాబట్టి నేనేమంటున్నా, దానిలో పోఫా మోఫా సఫా అనే ఇక ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. అదే రైస్ బ్రాన్ ఆయిల్లో చూసుకున్నట్లయితే కొంత బ్యాలెన్స్డ్గా ఉండి ప్లస్ టోకోఫెరాల్ టోకోట్రినాల్ వరైజనల్ అనే ఈ యొక్క స్పెషల్ కంటెంట్ అనేది రైస్ బ్రాన్ ఆయిల్లో ఉంది. ఈ రైస్ బ్రాన్ ఆయిల్లో వరైజనల్ ఎక్కువగా ఉంటే మన గుండెకు ప్లస్ శరీర భాగాల్లోని ఆర్గాన్స్కి చాలా మేలు చేస్తుంది. అటువంటి ఇక రైస్ బ్రాన్ ఆయిల్లో 1500 mg పీపీఎం అనేది మనం చూడొచ్చు, లేదా ఒరిజినల్గా మనం గుర్తిస్తాం. ఈ ఒరిజినల్ అనేది 1500 mg హైయెస్ట్గా ఉంది. ఇది ఏపీ ఆర్గానిక్స్ పంజాబ్ నుంచి మనకి ఆయిల్ అనేది ఆర్సీఎం సప్లై చేస్తుంది. ఈ యొక్క 1500 mg ఉన్న ఈ కుకింగ్ ఆయిల్ని మీరు ఎక్కడైనా సరే దేశంలో తీసుకోండి, ఆర్సీఎం రేట్ ఎంత ఉంది, బయట మార్కెట్లో ఇదే రైస్ బ్రాన్ ఆయిల్ కాస్ట్ ఎంత ఉంది ఒకసారి కంపేర్ చేయండి. ఆర్సీఎంలోనే బెస్ట్ అనిపిస్తే ఆర్సీఎంలోనే తీసుకోండి, మీ డబ్బుల్ని ఆదా చేసుకోండి. ఎందుకంటే ఈ యొక్క రైస్ బ్రాన్ ఆయిల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నేషనల్ అవార్డ్స్ అనేవి ఈజీగా ఇచ్చినవి కాదు, డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నవి కాదు. ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఈ యొక్క ఆయిల్ బాగా పనిచేసింది కాబట్టి మన దేశం నుంచి 32 దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఆయిల్ అనేది ఆ విధంగా గుర్తించబడింది. అదేవిధంగా మనం ఉపయోగించే వేరుశనగ కానీ సన్ఫ్లవర్ కానీ యుక్రెయిన్ రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ అనేది మనకు వస్తుంది. ఆ యొక్క చెత్తని మనం తింటున్నాం. ఎలా అంటే సింపుల్గా ఒకటి చెప్తాను, థమ్సప్ స్ప్రైటు ఈ రెండింటిని మీరు తీసుకున్నట్టయితే రెండింటిలో కామన్గా ఉండేది కార్బోనేటెడ్ వాటర్ అంటే సోడా. ఈ సోడాలో మీరు థమ్సప్ ఫ్లేవర్ని మిక్స్ చేస్తే థమ్సప్ అయింది, స్ప్రైట్ని మిక్స్ చేస్తే స్ప్రైట్ అయింది. అదేవిధంగా క్రూడ్ ఆయిల్ని తీసుకొచ్చి దాంట్లో ఫ్లేవర్స్ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా అది సన్ఫ్లవర్ ఆయిల్ అయింది, లేదా వేరుశనగ నూనె అయింది. అట్లా మనకి ఇన్ని రోజులు అన్నీ మోసం చేస్తున్నారు. మీరు బయట మార్కెట్లో ఇటువంటి ప్యాకెట్ ఏదైనా ఒకటి తీసుకోండి, సన్ఫ్లవర్ కానీ లేదా వేరుశనగ కానీ తీసుకుని దాని రేటు చూడండి, 140 150 అంటారు. ఒక వేరుశనగ కిలో గింజలు రేట్ ఎంత ఉంది ఆలోచించండి. ఒక కేజీ గింజల నుంచి నూనె తీస్తే కేజీ రాదు, ఈ 300 గ్రాములు వస్తుంది. మిగిలింది ఆ పిప్పి వస్తుంది. ఆ పిప్పి ఏం చేస్తాం, తీసుకెళ్ళి గేదెలకు వేస్తాం, వాటికి కూడా మంచి ఆహారం అనేది దొరుకుతుంది. మరి మీరు 150 రూపాయలకి నమ్మి ఏ వేరుశనగ నూనె కొంటున్నారు, ఏ సన్ఫ్లవర్ ఆయిల్ కొంటున్నారు, ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ యొక్క ఆర్సీఎంలో ఉన్నటువంటి ఈ ప్రోడక్ట్లకి అడ్వర్టైజ్మెంట్ ఉండదు. కారణం ఏంటి అంటే అడ్వర్టైజ్మెంట్కి డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలను మోసం చేసి కల్తీ ఆహారాన్ని సప్లై చేయాలి అనేది ఈ ఆర్సీఎం ఉద్దేశం కాదు. దేశ ప్రజలందరికీ నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ అందరికీ మంచి ఉపాధిని కల్పించాలి అనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ కంపెనీ స్థాపించడం జరిగింది. మీకు ఆరోగ్యం కావాలి అంటే ఆర్సీఎం ప్రోడక్ట్లను యూజ్ చేయి, లేదు నాకు ఆదాయం కావాలి అంటే నలుగురికి ప్రమోట్ చేయి, ఆరోగ్యం పొందుతూ ఆదాయాన్ని కూడా తీసుకో. అది కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వేస్ట్ ఇవన్నీ ప్రోడక్ట్లు మేము చాలా చూసాం అని వింటున్నవాడు అంటూనే ఉంటాడు, వింటూనే ఉంటాడు, కానీ ఎవరు ఏమీ యూజ్ చేయరు. కారణం ఏంటి, వాళ్ళు ఎదగరు, పక్కన వాళ్ళని ఎదగనివ్వరు. మన దేశంలో ఉన్న అతి చెడ్డ అలవాటు ఏంటి అంటే త్వరగా ఏదైనా ఒక మంచి విషయాన్ని యాక్సెప్ట్ చేయాలి అంటే మనసు అంగీకరించదు. అదేవిధంగా పేటిఎం వచ్చిన కొత్తలో, అంటే గూగుల్ పే ఫోన్పే వచ్చిన కొత్తలో మనం యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత కరోనా వచ్చిన తర్వాత అందరం అయ్యే కొట్టుకుంటూ కూర్చున్నాం. ఇప్పుడు అందరికి అదే దిక్కైంది. స్టార్టింగ్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చినాయి, అక్కడ పోయినాయి ఇక్కడ పోయినాయి, 100లో 2 బళ్ళు బ్యాటరీ ఫెయిల్ అయినాయి అనుకోండి, ఇక ఆ రెండే గుర్తుంటాయి, మిగిలిన 98 బాగా పనిచేస్తాయి, అది గుర్తుండవు. అట్లా అప్పుడు మనం యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు మార్కెట్లోకి రోజుకి 1,00,000 బళ్ళు దేశం మొత్తం మీద తయారై బయటకు వస్తాయి. ఇప్పుడు యాక్సెప్ట్ చేసేవాడు చేస్తున్నాడు, చేయనివాడు వాడు అలాగే పోతున్నాడు, డెవలప్ అయ్యేవాడు అవుతానే ఉన్నాడు. ఇతర దేశాలతో భారతదేశం పోటీ పడడానికి రెడీగా ఉంది, కానీ పోటీ పడుతూ ముందుకు వెళ్ళలేకపోతుంది. కారణం ఏంటి, మనమే మన దేశాన్ని వెనక్కి లాగుతున్నాం. ఒకసారి ఆలోచించి ఒకసారి మార్పు అనేది తెచ్చుకోండి. ఇలా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ప్రోడక్ట్ తీసుకోవడం ద్వారా ఎంఆర్పి కంటే తక్కువ రేటుకి మీకు వస్తుంది. మీరు ఒక్కళ్ళు మారితే ఆటోమేటిక్గా మీ ఫ్యామిలీ అనేది హెల్దీగా ఉంటుంది. ఎందుకని, మీరు తీసుకున్న నిర్ణయం
మీ తర్వాత తరాలకు కూడా ఒక మంచి భవిష్యత్తుని క్రియేట్ చేస్తుంది. అది ఆదాయపరంగా కావచ్చు, ఆరోగ్యం పరంగా కావచ్చు. అటువంటి బెస్ట్ ప్రొడక్షన్ కలిగినటువంటి ఈ ఆర్సీఎం ఫ్యాక్టరీలోనే మనం ప్రొడక్ట్స్ని కొందాం. ఇతర మార్కెట్లతో మీరు కంపేర్ చేసినట్లయితే ఇన్ని ప్రోడక్ట్స్ ఆర్సీఎంలో ఉన్నన్ని ప్రోడక్ట్స్ వేరే వాటిల్లో లేవు. అదొక్కసారి మీరు ఆలోచించండి. అలా